రెబల్ స్టార్ని గుండుతో ఒకసారి ఊహించుకోండి. ముందు ఫ్యాన్సే ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇది నిజం. స్పిరిట్లో ప్రభాస్ లుక్ మీద గతంలో వచ్చిన రూమర్స్ని సందీప్ రెడ్డి మరింత నిజం చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ స్పిరిట్ పోస్టర్ వల్ల తన లుక్ ఎలా ఉంటుందో ఈపాటికే జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది. మళ్ళీ గుండు కథేంటని ఎవరికైనా డౌట్ రాకుండా ఉండదు. కానీ ఇదే నిజం. ఫస్ట్ టైం రెబల్ స్టార్ ప్రభాస్ని జనం గుండుతో చూడబోతున్నారు. సందీప్ రెడ్డి ఇంత పెద్ద సాహసాన్ని చేస్తున్నాడు. సూపర్ మూవీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ని ఇలా గుండుతో చూసేందుకు ఫ్యాన్స్ అంత ఈజీగా ఒప్పుకోరు. అలా అని అదేం తప్పు కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గుండుతో కనిపించాడు. మెగాస్టార్ కూడా గుండు ప్రయోగాన్ని ప్రమోషనల్ వీడియోలో చూపించాడు. ఇంతకీ ఫౌజీ ఎప్పుడు, కల్కి 2 పూర్తయ్యేదెన్నడు లాంటి ప్రశ్నలు ఎదురవుతున్న టైంలో సడన్ గా సీన్లోకి రెబల్ స్టార్ గుండు వార్త వైరల్ అయ్యేలా ఉంది. అయితే ఒక్కటి, ప్రభాస్ని ఇంతవరకు అంతా డార్లింగ్గా చూశారు. ఛత్రపతి, బాహుబలి లాంటి సూపర్ మ్యాసివ్ పాత్రలు చూశారు. కానీ ప్రభాస్లో విలనిజం ఎప్పుడైనా చూసారా? అదే చూపిస్తానంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. డెఫినెట్గా స్పిరిట్లో ప్రభాసే హీరో. అలా అని తనేం ఇందులో విలన్ అన్న సంకేతాలు రావట్లేదు. కానీ విలనిజం మాత్రం పక్కా అని తెలుస్తోంది. నున్నటి గుండు, మెలేసినట్టు చాలా పెద్ద మీసాలు. ఎప్పుడూ ప్రభాస్ను ఎవరు అలా చూసుండరు. అలాంటి లుక్ ఎందుకు సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నట్టు? మరి ఆల్రెడీ రివీల్ చేసిన పోస్టర్లో లుక్ ఎవరిది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం, ఇది డ్యూయల్ రోల్ కాదు. ఇందులో ప్రభాస్ సింగిల్ రోల్లోనే కనిపించబోతున్నాడు. కాకపోతే పాత్ర, కథ ఆధారంగా కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రభాస్ గుండుతో కనిపించడం మాత్రం పక్కా అని సమాచారం. ఒక దారి తప్పిన ఐపీఎస్ ఆఫీసర్ కథగానే స్పిరిట్ మూవీ వస్తున్నట్టు ప్రచారం. ఆల్రెడీ వచ్చిన ఈ టీజర్ తో అదే తేలింది. కాకపోతే గుండు గోలేంటి? అక్కడికే వస్తున్నా. సొసైటీ దారి తప్పిందని, ఆ దారిలో నడిచేదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలాయి. ఇది క్లుప్తంగా స్పిరిట్ స్టోరీ లైన్ అని తెలుస్తోంది. ఇది ఆడియో రిలీజ్ విన్నా ఎవరికైనా అర్థమైపోతుంది. కాస్త సినిమా జ్ఞానం ఉన్నవాళ్లు కూడా అది గెస్ చేయొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రొటీన్ కి భిన్నంగా సందీప్ రెడ్డి హీరోలు ప్రవర్తిస్తూ ఉంటారు. సో సొసైటీ ఇలా ఉందని, తనకు ఇలా జరిగిందని ఏడ్చే హీరోయిజం తన మూవీలో ఉండదు. అంతా తిరగబడ్డమే. అందుకే స్పిరిట్ లో దెబ్బతిన్న పులిని పోస్టర్లో చూపించిన సందీప్ రెడ్డి వంగ గాయమైన పులి తిరిగి ఎలా పంజా విసురుతుందో చూపించేప్పుడు మాత్రం ప్రభాస్ ను గుండుతో చూపించాలనుకుంటున్నాడట. మిలిటరీ ఆఫీసర్స్ లో కనిపించే మీసం కట్టుతో ప్రభాస్ మరోసారి బాహుబలిని మించే రాజరికపు లుక్ లో కనిపించబోతున్నాడు. కాకపోతే అది కూడా గుండుతోనే. ఇక బిల్లాలో తప్ప ప్రభాస్ ఇంతవరకు ఎందులోనూ నెగిటివ్ రోల్ వేయలేదు. బిల్లాలో కూడా కాసేపే ఆ పాత్ర నెగిటివ్ గా కనిపిస్తుంది, తర్వాత అంతమైపోతుంది. కానీ యానిమల్లో హీరో కమ్ విలన్ గా 2 పాత్రలను నెగిటివ్ గా చూపించిన సందీప్ స్పిరిట్ లో ఒకే పాత్రలో ఆ 2 షేడ్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఆ వేరియేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేందుకే ఇలా తన లుక్ లో మార్పులు చేస్తున్నారట. అది కూడా కొంత షూటింగ్ అయ్యాక ప్రభాస్ తో చేసిన సెకండ్ లుక్ టెస్ట్ వల్లే ఇది కన్ఫర్మ్ అయింది. నిజానికి ఈ మూవీలో 70% మూవీలో గుండుతోనే కరుడుగట్టిన యానిమల్ లా కనిపించబోతున్నాడు స్పిరిట్. ఆ కటౌట్ కాస్త అగ్రెసివ్ గా కనిపిస్తేనే బాహుబలి దర్బార్ ఊగిపోతుంది. అలాంటిది సందీప్ రెడ్డి స్టైల్ ఆఫ్ హీరోయిజం లో ప్రభాస్ నెగిటివ్ గా అగ్రెసివ్ గా కనిపిస్తే కథ యావరేజ్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. అదే కథ కత్తిలా ఉంటే, ఆ రేంజ్ టాక్ వస్తే ఇక బాహుబలికి 5-6 రెట్ల సునామీ గ్యారంటీ.